యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక్కడ పద బావా. సార్ మీకెందుకా శ్రమ? ఆ పనేదో నేను చేస్తాను కదా. పర్వాలేదు వీరాస్వామి, చేస్తుంది అమ్మ కోసం. అమ్మ కోసం చేసే పనుల్లో శ్రమే ఉంది, ఆనందం తప్ప. బావా, అతను ముష్టెత్తుకుంటుంది వాళ్ళమ్మ కోసం అంట. అమ్మ కోసం ముష్టెత్తుకోవడం ఏంటి చిట్టమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు బావా. వీరాస్వామి, నేను స్వామీజీ చెప్పినట్టుగా ముష్టెత్తుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తెలియకూడదు. అట్టాగే బాబు. ఒకవేళ నాన్న గనక అడిగితే అది గుళ్ళో నుంచి తెచ్చిన ప్రసాదం అని చెప్పు. అర్థమైందా? అట్టాగే బాబు. నా ప్రాణం పోయినా నిజం చెప్పను. బాబు, ఆ ప్రసాదం నేను తీసుకొస్తాను బాబు, మీరు వెళ్ళండి. పద చిట్టి. అమ్మకెలా ఉందన్నా? తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నువ్వు ఉండగా తనకేమవుతుంది నాన్న? ఈరోజు కూడా ప్రసాదం తెచ్చావా? తెచ్చానన్నా. సరే, నీ చేతులతో నువ్వే మీ అమ్మకి తినిపించు. వెళ్ళు. అమ్మా, నాన్న వచ్చేసావా? నన్ను వదిలి వెళ్ళొద్దని నేను చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళావు నాన్నా? నువ్వు త్వరగా కోలుకోవాలని నీ పేరు మీద అర్చన చేయించడానికి గుడికెళ్ళానమ్మా. అమ్మా, అమ్మా, అనుష, వాటర్ తీసుకురా. అమ్మా, త్వరగా. అమ్మా, వాటర్ తాగమ్మా. నీ పిచ్చి కాని ఆ దేవుడికే కనుక నా మీద జాలి కనికరం ఉండుంటే నాకీ పాపిష్టి రోగం ఎందుకు ఇస్తాడు నాన్న? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ రోగంతో అర్థాంతరంగా మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నాను. ఏంటమ్మా ఆ మాటలు? నీకేం కాదు, నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావు. నా పెళ్లి చూసి నీ మనవడు మనవరాళ్ళని చూసేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావమ్మా.
నాకు కూడా బతకాలనే ఉంది నాన్న. నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించాలని, ఆ పెళ్లికి మీ మామయ్య అమ్మమ్మ రావాలని, నిన్ను వాళ్ళకి అప్పగించాలని, ఆ తర్వాతే నేను పోవాలని నాకు ఉంది. కానీ ఏం చేయను. నాకంత అదృష్టం లేదని ఆ దేవుడు అర్థాంతరంగా నన్ను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అందుకే నీకు ఏ అచ్చట ముచ్చట తీర్చకుండానే ఇలా రోగిష్టి దానిలాగా నన్ను ఒక మూలను పడేశాడు. ఏంటమ్మా మాటలు? అయినా రోగాలు ఎవరికి రావు? నాన్నకి బీపీ ఉంది, షుగర్ ఉంది. ఏ ఆయనకి రోగాలు లేవా? అవును మనసా, ఈ చిన్న హెల్త్ ఇష్యూకే నువ్వు భయపడిపోతే ఎలా? తెలుసు నువ్వెవరికీ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు కూడా నీకు అన్యాయం చేయడు. నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు. నా మాట నమ్ము. ప్రస్తుతం నేను చేయగలిగేది మీ ఇద్దరి మాటలు నమ్మటమేనండి. నాన్న శేఖర్ వర్మ, చెప్పమ్మా. నాతో చిన్న కోరిక తీరుస్తావా? తీరుస్తానమ్మా. నువ్వు ఎలాంటి కోరిక కోరినా తీర్చడానికి నీ కొడుకు సిద్ధంగా ఉన్నాడమ్మా. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నీకు పెళ్లి కావాలి. ఆ పెళ్లి నేను కళ్ళారా చూడాలి. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు నాన్న. ఏంటమ్మా మాటలు? నువ్వు కోరుకున్నట్టే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం కాదు. నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యాక. అయ్యో భగవంతుడా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. నా ప్రాణం పోయేలోపు మా అమ్మని అన్నయ్యని ఎలాగో చూడలేను. కనీసం నీ పెళ్ళైనా చూడాలని నా చివరి కోరికరా. ఆ కోరిక నన్ను తీర్చరా. నిన్నొక అమ్మ చేతిలో పెట్టి సంతోషంగా కన్ను మూస్తాను. వద్దమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా. నాకు ఏడుపు వస్తుందమ్మా. అమ్మా, నువ్వేడకూడదమ్మా. అస్సలు బాధపడకమ్మా. నువ్వేడిస్తే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా, నీకోసం నేను ప్రసాదం తీసుకొచ్చానమ్మా. వీరస్వామి, వీరస్వామి, ప్రసాదం తీసుకొనిరా. బాబు, అమ్మా, అది ఎంతో మంది దేవుళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళందరూ నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలని ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. ఇది తిను. 11 రోజుల్లో నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు. 11 నెలలుగా తగ్గని రోగం 11 రోజుల్లో తగ్గుతుందంటే నువ్వు నమ్ముతావేమో కానీ నాకు మాత్రం నమ్మకం లేదురా. మానస, ఇప్పుడు నీకు కావాల్సింది నమ్మకం.
ఆ నమ్మకమే నీ ప్రాణాలు నిలబెడుతుంది. ఇన్ని తిప్పలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి ఆ ప్రసాదాన్ని వాడు తీసుకొచ్చాడు. అవమానమా? అదే గుడి చుట్టూతా 101 ప్రదక్షిణాలు చేసి సాధారణ భక్తుల్లాగా ప్రసాదం కోసం లైన్లో నిలబడి ఇవన్నీ కష్టాలే కదా. మరిందాక అవమానాలన్నారు. అదా ఏదో మాట వరుసకు వచ్చిందిలే. అంతే కదా, ఇంకేమీ లేదు కదా. ఇంకేముంది? ఇంకేం లేదు. అంతే. ఏముంటుందమ్మా? ఆ దేవుడి ఆశీర్వాదం తప్ప. ముందు నువ్వు తినమ్మా, తిను. తినమ్మా, ఇదిగమ్మా. లోకాన అమ్మలంతా అందించు మనంతా ఒక్కవే పరముగా చిన్నదే ఆకాశం అనిపించు మమత అమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా. ఎంత గొప్ప కొడుకు బావా! ఎన్నేళ్ళు నా జీవితంలో ఎంత గొప్ప కొడుకుని ఇప్పుడే చూస్తున్నాను. అవును చిట్టమ్మా, అతనికి తల్లంటే ఎంత ప్రేమో ఈ ఒక్క సంఘటన చాలు. ఈ రోజుల్లో ఇంత గొప్ప కొడుకుండటం నిజంగా తల్లి చేసుకున్న అదృష్టం. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా. మనసా, నాన్న, అమ్మని చూసుకో. మనసా, మనసా. ఎరా, ప్రసాదం ఏ వీధిలో అడుక్కుని తెచ్చావు? నాన్న, నువ్వు చెప్పకపోయినా నాకన్నీ తెలుసురా. నా ఫ్రెండు జగన్నాథం ఫోన్ చేసి చెప్పాడురా, నువ్వు వాళ్ళ వీధిలో కూడా అడుక్కోవడానికి వెళ్ళావు అన్నాడు. ఎవరో సిద్ధాంతి చెప్పాడని నువ్విలా అడుక్కోవడం నాకేం నచ్చలేదురా. నా కొడుకును అలా చూసి నేను భరించలేనురా. నాన్న, నువ్వు నీ కొడుకు పరువు గురించి ఆలోచిస్తున్నావు. నేను నా తల్లి ప్రాణాల కోసం చూస్తున్నాను. ప్లీజ్, ఈ విషయం ఇంతటితో వదిలేండి నాన్న.
ఇదంతా వాళ్ళ అమ్మ కోసం చేస్తున్నట్టున్నాడు బావా. నిజంగా చాలా గొప్పోడు కదా బావా. అవును చిట్టి, అతన్ని చూస్తుంటే నా కళ్ళలోనే నీళ్లు తిరుగుతున్నాయి. అయినా అమ్మని ఇంత గొప్పగా ప్రేమించేవాడు ఈ కాలంలో కూడా ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే బావా, అతనేటో, అతని జీవితం ఏటో, అతని బతుకేటో అన్నీ చూసాం. పాపం ఇలాంటి కట్టం పాకాడికి కూడా రాకూడదు. ఎల్లాం పద బావా. పద చిట్టి. రా 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 వెళ్దాం. ఎవరు మీరు? అది మేము ఎవరు మీరు? అది అది మేము మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. సార్ అయ్యో, రాజు, ఆగండి. సార్ మేము వెళ్ళిపోతున్నాం, ఆగండి. మేము వెళ్ళిపోతాం. అరవకండి. అయ్యగారు, దయచేసి అయ్యో మేము వెళ్ళిపోతున్నాం అండి, ఆగండి. అరవకండి, మేము వెళ్ళిపోతాం. అయ్యగారు. బాబు అరవకు. మేము వెళ్ళిపోతాం. ఎవరు అరవకండి. మీరా? మీరు మా ఇంటి దాకా వచ్చారేంటి? అంటే అది మేము అది ఓ, అర్థమైంది. నేను నిజంగా ముష్టివాడినా కాదా అని మీకు అనుమానం వచ్చింది కదూ? అందుకే నన్ను ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చారు కదూ? అంటే అది అలా కాదు. ఇంటి దాకా వచ్చిన అతిథుల్ని చెయ్యి కడగకుండా పంపించడం మా సాంప్రదాయం కాదు. లోపలికి రండి ప్లీజ్. రండి, లోపలికి వెళ్దాం. రండి. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తుండే సిగ్గు ఆత్మాభిమానం వదులుకొని ఒక బిచ్చగాడిలా అడుక్కోవడానికి కారణం ఏంటో తెలుసా? అదిగోండి. అక్కడ సజీవ శవంలా పడుకోనుంది చూడండి. ఆవిడ మా అమ్మ. నేనలా వీధి వీధి తిరిగి బిచ్చమెత్తుకోవడానికి కారణం మా అమ్మ. అంటే నువ్వు బిచ్చమెత్తుకుంటుంది మీ అమ్మ కోసమా? అవును. ఏ జన్మలో చేసుకున్న దురదృష్టమో ఒక యాక్సిడెంట్లో మా అమ్మ తలకి బలమైన గాయమైంది. దాంతో కదల్లేని పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కోలుకుంటుందో తెలీదు, ఎప్పుడు మామూలు మనిషి అవుతుందో తెలీదు. అసలు ఈ జన్మకి తను లేచి నడవగలుగుతుందో లేదో కూడా తెలీదు. అలాంటి దుస్థితిలో ఉన్న మా అమ్మని మామూలు మనిషిని చేయటం కోసమే నేనలా బిచ్చమెత్తుకుంటున్నాను.
నువ్వు పిచ్చమెత్తుకుంటే ఆవిడ మామూలు మనిషి అవుతాని ఎవరు చెప్పారా? సిద్ధాంతి. మా ఊరు సిద్ధాంత్ గారు ఒక ఆయన మా ఆవిడ జాతకం పరిశీలించి 11 రోజులు గనుక 11 ఇళ్లలో బిచ్చమెత్తి ఆ భిక్షతో వచ్చిన అన్నాన్ని తనకు తినిపించగలిగితే తన పాపాలన్నీ తొలగిపోయి మామూలు మనిషి అవుతుందని చెప్పారు. ఆయన మాట నేను నమ్మకపోయినా ఇదిగో నా కొడుకు నమ్మాడు. అందుకే కోటీశ్వరుడిగా పుట్టి కూడా బిచ్చగాడిగా బతుకుతున్నాడు.